అందరికీ నమస్కారం. మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఏవేవో పెద్ద పెద్ద మార్గాలు వెతుకుతూ ఉంటాం కదండి. కాని పండిత్ శ్రీరామ్ శర్మ ఆచార్య గారు తన స్వస్థ్య సంవర్ధన్ కీ దిశామే దో మహత్వపూర్ణ కదం అనే పుస్తకంలో చాలా సింపుల్గా కేవలం 2 అడుగులతో సంపూర్ణ ఆరోగ్యం ఎలా సాధ్యమో చెప్పారు. రండి, ఈరోజు ఆ 2 శక్తివంతమైన అడుగులేంటో మనం వివరంగా తెలుసుకుందాం. మనం జీవితంలో ధర్మం, అర్థం, కామం, మోక్షం ఇలా ఎన్నో సాధించాలని అనుకుంటాం. కాని ఒకే క్షణం ఆలోచించండి, ఈ ప్రయాణం చేయటానికి మన దగ్గరున్న సాధనమేంటి? మన శరీరమే. మనం ఏది సాధించాలనుకున్నా అది భౌతిక విజయం కావచ్చు, ఆధ్యాత్మిక ఉన్నతి కావచ్చు, దేనికైనా పునాది మన ఆరోగ్యవంతమైన శరీరమే. ఆ పునాదే సరిగా లేకపోతే మనం కట్టాలనుకున్న ఏ సౌధమో నిలబడదు. అందుకే మన ప్రయాణంలో మొట్టమొదటి ప్రాధాన్యత మన భౌతిక శరీరానికే ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక మంచి యాత్రకు వెళ్తున్నామనుకోండి, మన బండిని సర్వీసింగ్ చేయించి అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటాం గదా. మరి ఈ జీవితమనే సుదీర్ఘ ప్రయాణంలో మన వాహనమైన ఈ శరీరాన్ని చూసుకోవడం అంతకంటే ముఖ్యమైన బాధ్యత కదా. మన ప్రాచీన ఋషులు శరీరాన్ని ఏమని పిలిచారో తెలుసా? అన్నమయ కోశం అన్నారు. అంటే అన్నంతో నిర్మించబడిన పొర అని అర్థం. ఎంత గొప్ప నిర్వచనం చూడండి. అంటే మనం తినే ప్రతి మెతుకు మనల్ని నిర్మిస్తోంది. మనం తీసుకునే ఆహారమే మన ఉనికికి ఆధారమన్మాట. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఆధునిక జీవనశైలిలో మన ఆహారపు అలవాట్లు మనల్ని ఆరోగ్యం వైపు నడిపిస్తున్నాయా లేక అనారోగ్యం వైపు నెట్టేస్తున్నాయా? దీనికి మూలకారణం ఒకటే: శరీరానికి పోషణనిచ్చే ఆహారానికి, కేవలం నాలుకకు రుచినిచ్చే ఆహారానికి మధ్య మనం చేస్తున్న ఎంపిక. రచయిత దీన్నే భ్రష్ట చయన్ అని పిలుస్తారు. అంటే పాడైన ఎంపిక అని. ప్రాణాన్ని నిలబెట్టే, శక్తినిచ్చే పోషణను పక్కనపెట్టి కేవలం ఆ క్షణానికి నాలుక కోరుకునే రుచికి ప్రాధాన్యత ఇవ్వడమే ఈ తప్పుడు ఎంపిక. మనకు తెలియకుండానే రుచి అనే మాయలో పడి మన ఆరోగ్యాన్నే పణంగా పెడుతున్నాం. ఈ తేడా మనకు ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది. ఒకవైపు ప్రకృతి మనకు సహజంగా, తాజాగా, ప్రాణశక్తితో నిండిన ఆహారాన్నిస్తుంటే, మరోవైపు రుచికోసం మసాలాలు, నూనెలు, రసాయనాలతో నింపిన ప్రాసెస్ చేసిన ఆహారం మనల్ని ఊరిస్తూ ఉంటుంది. రెండో దారి మన జీర్ణ వ్యవస్థను పాడుచేసి శరీరాన్ని రోగాలకు నిలయంగా మారుస్తుంది. మరి ఎంపిక మన చేతుల్లోనే ఉంది. శక్తినెంచుకుంటామా లేక అనారోగ్యాన్ని ఆహ్వానిస్తామా? సరే, మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? రచయిత చెప్పే మొదటి, అత్యంత శక్తివంతమైన అడుగు హరిత విప్లవం. అంటే మన ఇంట్లో, మన వంటగదిలో మొదలవ్వాల్సిన విప్లవం. కూరగాయల యొక్క అద్భుతమైన శక్తిని గుర్తించి వాటిని మన ఆహారంలో ప్రధాన భాగం చేసుకోవడం. పోషకాల పరంగా చూసుకుంటే ధాన్యాలతో పోలిస్తే కూరగాయలు ఎన్నో రెట్లు ఉత్తమమైనవి. ఆహార పదార్థాల వర్గీకరణలో పండ్ల తర్వాత స్థానం కూరగాయలదే. అంటే మనం ఎక్కువగా తినే ధాన్యాల కన్నా ఇవి ఎంతో శ్రేష్టమైనవి. ఇక్కడ మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. 1 ఎకరం భూమిలో మనం ధాన్యం పండిస్తే ఎంత దిగుబడి వస్తుందో, అంతే భూమిలో కూరగాయలు పండిస్తే దానికి ఏకంగా 10 నుండి 20 రెట్లు ఎక్కువ దిగుబడి వస్తుంది. ఒక్కసారి ఊహించండి. ఇది కేవలం మన వ్యక్తిగత ఆరోగ్యానికే కాదు, దేశ ఆహార భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఈ హరిత విప్లవాన్ని ప్రతి ఇంట్లో ఎలా మొదలుపెట్టాలి? దీనికి పతాకదారిగా, అంటే ఒక సింబల్గా రచయిత దేని సూచిస్తున్నారో తెలుసా? మనందరి ఇండ్లల్లో ఉండే తులసి మొక్కను. ఇది కేవలం ఒక ప్రతీక మాత్రమే కాదు, మనం ఆచరణలో పెట్టగల ఒక సులభమైన మొదటి అడుగు. తులసి మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు నిజంగా అద్భుతం. ఒకవైపు ఎన్నో రోగాలకు ఇంటి వైద్యంగా పనిచేస్తుంది. మరోవైపు మన ఇంటి వాతావరణాన్ని శుద్ధిచేసి ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. దీనికోసం పెద్ద పెరడు కూడా అవసరం లేదు. ఒక చిన్న కుండీలో ఎవరైనా ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు. అంటే ఆరోగ్యం, ఆధ్యాత్మికత రెండూ ఒకే చోట లభిస్తాయన్నమాట. సరే, మొదటి అడుగు గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన ఆరోగ్య ప్రయాణంలో 2వ పునాది స్తంభం వైపు వెళ్దాం. అదే శ్వేత విప్లవం. అంటే స్వచ్ఛమైన పాల యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించడం. పాలు అంటే కేవలం ఓ పానీయం కాదు, అది ఒక సంపూర్ణ ఆహారం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు, దేశ ప్రజల ఆరోగ్యానికి పాలు ఒక మూలాధారం. ఒక దేశంలో స్వచ్ఛమైన పాలకు కొరత ఏర్పడిందంటే అది నేరుగా పోషకాహార లోపానికి, బలహీనమైన తరం ఏర్పడటానికి దారితీస్తుంది. అందుకే స్వచ్ఛమైన పాలు అందుబాటులో ఉండటమనేది చాలా ముఖ్యం. మరి ఆ స్వచ్ఛమైన పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడే
గౌసంవర్ధన్ అనే గొప్ప సూత్రం మనకు దారి చూపిస్తుంది. అంటే గోవులను ప్రేమగా, ఆరోగ్యంగా పోషించడం. మనం గోమాతను ఎంత బాగా చూసుకుంటే అవి మనకు అంత స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పాలను అందిస్తాయి. ఈ రెండింటి మధ్య బంధం విడదీయరానిది. హరిత విప్లవం, శ్వేత విప్లవం ఈ మాటలు వినడానికి చాలా పెద్దవిగా అనిపించచ్చు, కాని వీటిని మన దైనందిన జీవితంలోకి తీసుకురావడం నిజానికి చాలా సులభం. ఇప్పుడు ఈ గొప్ప ఆశయాలను మనందరం పాటించగల 2 చిన్న ప్రాక్టికల్ స్టెప్స్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. మన ఆరోగ్యకరమైన కొత్త జీవితానికి కావలసినవి ఈ 2 అడుగులు. మొదటిది, మీ ఇంట్లోనే ఒక చిన్న హరిత విప్లవాన్ని మొదలుపెట్టండి. ఒక తులసి మొక్కతో ప్రారంభించండి. వీలైతే ఒక చిన్న కుండీలో టమాటా లాంటి కూరగాయ మొక్కను పెంచండి. ఇక రెండవది, స్వచ్ఛమైన పాలుకు ప్రాధాన్యతివ్వండి. ఆరోగ్యకరమైన ఆవు పాలను మన ఆహారంలో భాగం చేసుకోండి. చూశారా, ఈ 2 చిన్న మార్పులే మన జీవితంలో పెద్ద ఫలితాలనిస్తాయి. చివరిగా, ఒక చిన్న విత్తనం, ఒక గ్లాసు పాలు ఆరోగ్యకరమైన దేశానికి నాంది. ఈ మాటలో ఎంత సత్యముందో గదా. మనం మన పెరట్లో నాటే చిన్న మొక్క, మనం తాగే ఒక గ్లాసు స్వచ్ఛమైన పాలు, ఇవి కేవలం మన ఆరోగ్యాన్నే కాదు, మన సమాజ భవిష్యత్తును, మన దేశ భవిష్యత్తును కూడా నిర్మిస్తాయి. మరి ఆరోగ్యకరమైన దేశ నిర్మాణంలో మన వంతుగా ఈ మొదటి అడుగును ఈరోజే వేద్దాం.